పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములు కొందనా చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు మాకు బోధించి, మీ సత్యము నా తండ్రి మేము అనుసరిస్తూ మా జీవితాలు కొనసాగించుకునే గొప్ప కృప మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దినం. యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన దినం. అందుకే మనము దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడానికి మన హృదయములను మనము ఆయనకు అర్పించుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదవండి. 53:6. ఆమేన్. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. చాలు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ఇశ్రాయేలీలు ఎవరు అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా జీవించేవారు ఇశ్రాయేలీలు. ఆనాడు ఇశ్రాయేలీలని మరి దేవుడు వారికి యాకోబు పేరు ఇశ్రాయేలుని పెట్టి, మరి యాకోబు సంతానంతో వచ్చిన వారే ఇశ్రాయేలీలు. అందుకే యెహోవా సన్నిధి అనగా సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మనకు రక్షణ కలుగునట్లుగా సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి, ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడం కోసమై ఆయన తన యొక్క రక్తమును చిందించి తన ప్రాణములను మన కొరకు అర్పించాడు. అందువల్లనే ఈనాడు క్రీస్తులో నుండి మనకు రక్షణ కలుగుతుంది. ఆనాడు సియోనులో నుండి దేవుడు వారికి రక్షణ కలగజేసిండు. ఇప్పుడు ఆయన యొక్క సన్నిధిలో నుండి, ఆయన యొక్క కనికరములో నుండి, ఆయన యొక్క కటాక్షములో నుండి మనకు క్రీస్తులో నుండి మనకు రక్షణ కలుగుతూ ఉన్నది. మన పాపమునకు విమోచన కలుగుతూ ఉన్నది. మన యొక్క జీవితానికి సమాధానం కలుగుతూ ఉన్నది. మన యొక్క బ్రతుకులో నెమ్మది దొరుకుతూ ఉన్నది. అంతకంటే ముఖ్యంగా రెండవ మరణం నుంచి మనకు రక్షణ కలుగుతూ ఉన్నది. ఆ నరకాగ్ని గుండం నుంచి మనకు రక్షణ కలుగుతూ ఉన్నది. అందుకే యేసయ్య మనల్ని రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చి, ఈ రక్షణ ఆయన ద్వారానే మనకు కలుగుతూ ఉన్నది. యేసయ్య ద్వారానే మనకు రక్షణ కలుగుతూ ఉంది. ఎవరైతే ఈ రక్షణను కాపాడుకుంటారో, యేసయ్య మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ యేసయ్యకు నమ్మకంగా మనం జీవిస్తామో, నమ్మకంగా నడుచుకుంటామో, ఆయన యొక్క రాజ్యానికి హక్కుదారులం అవుతాము. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ కలిగించండు, ఈ రక్షణ దయచేసిండు.
ఈ రక్షణను మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మనము మరణించేంత వరకు ఈ రక్షణను కాపాడుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఏమంటారంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇది ఏ రక్షణ? గొప్ప రక్షణ. ఇది ఎంత గొప్ప రక్షణ? గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే, అలక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందాము. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించే యోగ్యత మనము సంపాదించుకోలేము. ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే, రక్షింపబడకుండా, మన జీవితాన్ని మార్చుకోకుండా, ఆయన ఇచ్చిన రక్షణను మనం పొందకుండా, ఆయన మార్గంలో నడవకుండా ఉంటే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. మనం పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మనము ఆ యొక్క పాతాళమును, నరకాగ్నిగుండమును మనం తప్పించుకొని ఆయన యొక్క రాజ్యములో ప్రవేశించడానికే ఆయన తన ప్రాణాలను మన కొరకు యేసయ్య అర్పించాడు. ఈ సత్యాన్ని మనము గుర్తించగలిగితే, గ్రహించగలిగితే మనం ఎప్పుడు కూడా యేసయ్యకు దూరం కాము. అందుకే చూడండి, అదే కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనం చదవండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ధ్యానించేది యేసయ్యను ధ్యానించాలి. నా గుండె నాలో మండుచుండెను. 2వ వచనం చదవండి. 2వ వచనం. క్షేమమును గూర్చి ఆయనను పలుకక మౌనముగా ఉంటేనే ఆయనను నా విచారము అధికమాయను, మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునని, నా దినముల ప్రయాణము ఎంతైనదని నాకు తెలుపుము. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు, యెహోవా నా అంతము ఎట్లుండునది. కనుక మన అంతము ఎట్లుండునది అంటే, మనము ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు మన యొక్క అంతము ఎట్లుంటుంది అనగా, మన యొక్క అంతము ఏ విధంగా ఉంటుందంటే, ఆయన యొక్క రాజ్యములో ఆయన కుమారులతో, ఆయన దూతలతో కలిసి ఆనందంగా ఉంటుంది. మనంతము సంతోషంగా ఉంటుంది. యేసయ్యను చూచుకుంటూ, యేసయ్యతో నడుస్తూ, యేసయ్యను గణపరుస్తూ, యేసయ్యను మహిమపరుస్తూ, యేసయ్య నామమును హెచ్చిస్తూ బ్రతికే ఆ యొక్క సంతోషకరమైన బ్రతుకు మంది మన అంతము. నా అంతము ఎట్లుండునది. కనుక మనము జీవిస్తున్న ఈ దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపు. అయ్యా, నేను ఎంతకాలము బ్రతుకుతా, ఈ లోకంలో ఎంతకాలము జీవిస్తా, నేను ఎంతకాలం ఈ లోకంలో నాకు ఆయుష్ ఉన్నది అని నాకు తెలుపు. నా ఆయుష్ కాలం అంతా కూడా నిన్ను గణపరిచేవాడిగా, నిన్ను ఆరాధించేవాడిగా, నిన్ను మహిమపరిచేవాడిగా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడిగా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా, నీ చిత్తమును నెరవేర్చేవాడిగా, నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడిగా,
అనేకుల రక్షణ కోసమై మొరపెట్టేవాడిగా, కన్నీళ్లు కార్చేవాడిగా, నీ నామమును ఘనపరిచే వ్యక్తిగా నా బ్రతుకు కాలం అంతా నేను జీవించాలి గనుక ఎంతైనది నాకు తెలుపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్యను ఆ విధంగా అడగాలి. మనం అడగాలి. మనం అడిగినప్పుడు మనం ఎక్కడికి ప్రవేశిస్తున్నామో దేవుడు మీ అంతము పరలోకంలోనికి ప్రవేశించే విధంగా ఉంటుందని ఆయన మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేసాడు. ఆయన మనకును తెలియజేస్తాడు. మన దినముల యొక్క ప్రయాణం ఎంత అయింది అంటే, మనము క్రీస్తులో ప్రయాణం చేసేది ఎంతవరకు ప్రయాణం చేస్తాము, ఏ వయసు వరకు చేస్తాము, ఎన్ని దినాల వరకు చేస్తాము, దేవుడు మన ఎంతవరకు అయితే బ్రతికి ఉంచుతాడో అప్పటి వరకు మనం క్రీస్తులోనే ప్రయాణం చేస్తూ ఉండాలి. అది నాకు తెలుపు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చిన తర్వాత అంతం ఎట్లుంటుందో ఆయన మనకు తెలియజేసిండు. మన దినముల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండాలో తెలియజేసిండు. ఆయన మనకు బోధించాడు. కనుక అది మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఎన్నడూ కూడా మన జీవితంలో అది మర్చిపోకుండా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఎవరము? పరిశుద్ధ సహోదరులము. దేనిలో పాలు పొందినము? దేనిలో పను? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినము. అంటే మన అంతము ఏంటిదంటే, మనము పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన పిలుపులో కాదు. అంటే యేసయ్య మన పేరు పెట్టి పిలవగానే మనము ఈ భూమి మీద మన శరీరం పాతి పెట్టబడుతుంది. ఈ ఆత్మ ఆయన ఉన్న స్థలానికి వెళ్తుంది. ఆయన ఉన్న స్థలానికి ఈ యొక్క ఆత్మ వెళ్తుంది. మనము పరలోక సంబంధమైన, అంటే పరలోక సంబంధమైన మనుషులం. మనం భూ సంబంధ మనుషులం కాదు. మనం యేసు ప్రభు ఏ సంబంధి? పరలోక సంబంధి. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? పరలోకం నుంచే వచ్చిండు. పరలోకం నుంచే వచ్చిండు కనుక ఆయన పరలోక సంబంధి. కనుక పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అలాంటి వారే. మనం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినాం కనుక మరి ఆ పిలుపులో పాలు పొందిన వారు మరి ఎక్కడికి వెళ్తారు? పరలోకంలోనికే. ఎక్కడికి వెళ్తారు? పరలోకానికే వెళ్తారు. మనం పరలోకానికి వెళ్ళే పిలుపులో ఉన్నాం. మరి ఈ సైడ్ నుంచి అపవాది కూడా మనం పిలుస్తూ ఉంటాడు. మనం ప్రయాణం చేస్తున్నాం కదా, మనం ఏ సైడ్ నమ్ముకున్నాం. ఈ దినముల్లో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. క్రీస్తులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సైడ్ నుంచి మనకు ఒక పిలుపు వస్తుంది. ఏమని? ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తా, నీకు ధనం ఇస్తా, నీకు బంగారం ఇస్తా, నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తా. నువ్వు నా మాట వింటే చాలు, నాకు మొక్కితే చాలు, నాకు సాగిల పడితే చాలు, నాతో ఉంటే చాలు, నాకెన్ని మరి శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ నీకు ఇచ్చేస్తా. ఎవరు? నువ్వు పరలోక సంబంధమైన యేసయ్య పిలిచిండు నిన్ను. ఆ పరలోకంలో పోవడానికి నువ్వు ప్రయాణం చేస్తుంటే ఈ పక్కన సైతాను ప్రయాణం చేస్తా. భూ సంబంధమైన సైతాన్ ఏం చేస్తుంది? మనని పడగొట్టడం కోసము, లోపరుచుకోవడం కోసము మనకి ఎన్నో విషయాలు మనకు చూపిస్తూ ఉన్నది. అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది పిలుపుని ఎట్లా తెలుసుకుంటాం మనము? అపవాది మనకు చెప్పేది ఏంటో తెలుసా?
మంచి పనులు చేయండి అని చెప్పదు అపవాది. అపవాది చెప్పడు అబద్ధాలు ఆడండి, మోసం చేయండి, అన్యాయం చేయండి, హత్య చేయండి, అక్రమాలు చేయండి, వాళ్ళది దోసుకోండి, వీళ్ళది దోసుకోండి అని అపవాది ఈ విధంగా చెప్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏమన్నట్టు ఈ భూసముద్రం అపవాది పిలిపిది, అపవాది యొక్క క్రియలు. అందుకే అపవాది పిలిపి ఎలాంటిదో యేసయ్య పిలిపేంటిదో మనము తెలుసుకొని ఉన్నామా లేదా? యేసయ్య ఏం చెప్తాడు? మనకి పరిశుద్ధమైన మాటలే చెప్తాడు. అపవాది ఏం చెప్తాడు? పాపపు మాటలే చెప్తాడు. అందుకే ఒకవేళ పాపపు మాటలు, లోక సంబంధమైన మాటలు చెప్పుతాడు అనుకో, ఇది అపవాది యొక్క క్రియ అని మనం తెలుసుకోవాలి. కనుక మనం ఇప్పుడు పరలోక సంబంధమైన యాత్రలో మనం ఉన్నాం, పరలోకానికి వెళ్ళాలి. అపవాది మరి నరకానికి వెళ్ళే దారిలో ఉన్నాడు. ఆ అపవాదిని వెంబడించే వాళ్ళందరూ నరకానికి వెళ్ళే దారిలోనే ఉన్నారు. యేసయ్యను వెంబడించేవారు, యేసయ్యతో నడిచేవారు, యేసయ్యతో కలిసి ఉండేవారు పరలోక రాజ్యానికి వెళ్ళే పిలుపులో ఉన్నారు, ఆయన మార్గంలో ఉన్నారు. అందుకే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ, నేనే మార్గమును. ఎక్కడికి? పరలోకమునకు నేనే మార్గమును, పరలోకమునకు నేనే సత్యమును, పరలోకమునకు జీవమును నేనే. నా ద్వారానే, అంటే యేసయ్య ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. అనగా తండ్రి అనగా ఆ పరలోక రాజ్యానికి రారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆ పరలోక రాజ్యానికి యేసయ్యే మార్గము. ఎవరు? పరలోక రాజ్యానికి యేసయ్యే మార్గము, యేసయ్యే సత్యము, యేసయ్యే జీవము. ఎక్కడ చేరటానికి? పరలోకములో చేరాలంటే, ఆయనతో కలిసి ఉండాలంటే, యేసయ్యతో జీవించాలంటే మనలో ఏముండాలా? యేసయ్య మార్గం మనలో ఉండాలా? ఆయనే మార్గము, ఆయన మనలో ఉండాలి. ఆయనలో సత్యం ఉంది, ఆ సత్యం మనలో ఉండాలి. ఆయనలో జీవం ఉంది, ఆయన ఇక చనిపోడు, ఆయన ఎల్లప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. కనుక మనము కూడా ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాం, జీవంతో ఉంటాం. ఈ మూడు మనం కలిగి ఉండాలంటే అపవాది యొక్క మాటలకు లోబడద్దు, అపవాది క్రియలకు లోబడద్దు, అపవాది యొక్క ఆలోచనలకు లోబడద్దు, అపవాది యొక్క మరి అవినీతి క్రియలకు మనం లోబడద్దు, అన్యజనుల యొక్క ఆచారాల్లో మనం పాలు పొందొద్దు. అందుకే చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తన 40:4 వచనం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టకండి. ఏం పెట్టొద్దట? మనము ఎవరిని లక్ష్య పెట్టొద్దట? గర్విష్ఠులనైనను త్రోవ అనగా యేసయ్య మార్గాన్ని విడిచిపెట్టి, యేసయ్య మార్గాన్ని విడిచిపెట్టి గర్వించేవారు ఉంటారు. త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగేవారు ఉంటారు. కనుక వారిని లక్ష్య పెట్టవద్దు, వారు చేస్తున్న తప్పులు మనం చేయొద్దు. లోకములో అపవాదిని వెంబడించే వాళ్ళు గర్విష్ఠులుగా ఉంటారు, అబద్ధికులుగా ఉంటారు, అన్యాయస్తులుగా ఉంటారు, అక్రమకారులుగా ఉంటారు, ఎన్నో చెడు కార్యాలు జరిగిస్తారు, అన్యజనుల యొక్క ఆచారాలు పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. వారు గర్విష్ఠులు. మనం అపవాది యొక్క మార్గంలో లేము, అపవాది పిలుపులో లేము. యేసయ్య పరలోక పిలుపులో మనల్ని పిలిచిండు.
అందుకే ఆయన మార్గమైనడు, పరలోకానికి మార్గమైనడు కనుక ఆ మార్గమైన యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలా. ఆ యేసయ్యలాగా సత్యవంతులు ఉండాలా. ఆ యేసయ్య మరణమును జయించి ఎట్లయితే ఇప్పుడు బ్రతికున్నాడో మనము కూడా అదేవిధంగా బ్రతికుండాలా. మన జీవమును విడిచిపెట్టి మళ్ళీ మరణాన్ని కోరుకోవద్దు. యేసయ్యను విడిచిపెట్టేసి ఈ యొక్క పాపపు మార్గాన్ని మనం ఎన్నుకోవద్దు. సత్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో చెడు కార్యములు మనం జరిగించొద్దు. మనం నీతిమంతులుగా ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా. దేవుడు మనం కోరుకునేది అదే. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపెట్టొద్దు. దేవుని ఆత్మను ఎన్నడూ మనం ఏడిపించొద్దు. యేసయ్య మన కొరకు తన రక్తాన్ని చిందించి ఈ గొప్ప రక్షణ మనకు కలగజేసిండు. అందుకే రోమీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8:8 కాగా శరీర స్వభావం అంటే ఇప్పుడు మనకి ఏ స్వభావం ఉండదు? ఈ శరీర స్వభావం ఉండదు. ఈ శరీర స్వభావము మనని పాపానికి బానిసలుగా చేస్తుంది. శరీర స్వభావము గలవారు ఎవరిని సంతోషపెట్టరాట? ఇప్పుడు నేను అబద్ధాలు ఆడాలని ఉందనుకోండి, నేను అన్యాయం చేయాలని అనుకున్నది, నేను సారా తాగాలనుకున్నది, బ్రాండ్ తాగాలని ఉందనుకోండి, నేను మరి ఇతరుల మీద కక్ష పెట్టుకోవాలని ఉందనుకోండి, కోపంతో ఉన్నామనుకోండి, ఇంకా నానా విధమైనటువంటి వ్యభిచార కార్యాలు నాలో ఉన్నాయనుకోండి, అపవిత్రమైన క్రియలు నాలో ఉన్నాయనుకోండి, నేను ఎవరిని కాదు? ఎవరి స్వభావం? శరీర స్వభావము. ఇది శరీర స్వభావం. అందుకే ఇక్కడ భక్తులు అంటా ఉన్నాడు, శరీర స్వభావము గలవారు, ఇలాంటి మనస్సు గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరట. మరి ఈ పాపపు క్రియలన్నీ మనలో ఉంటే, ఈ స్వభావం అంతా మనలో ఉంటే, ఈ చెడు స్వభావం అంతా మనలో ప్రవేశిస్తే ఒకరిని ప్రేమించలేము, ఒకరిని గౌరవించలేము, ఒకరిని ఆదరించలేము, ఒకరితో మంచిగా మాట్లాడలేము, ముఖం తిప్పుకొని పోతూ ఉంటాం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలంటే వెళ్ళిపోవని ఎల్లగొట్టేస్తూ ఉంటాం. అత్తమామతో మంచిగా ఉండలేం, తల్లిదండ్రులతో మంచిగా ఉండలేం, అన్నదమ్ములతో మంచిగా ఉండలేం, అక్కాచెల్లెలతో మంచిగా ఉండలేం, స్నేహితులతో మంచిగా ఉండలేం, మన చుట్టుపక్కలతో మనకు సమాధానం ఉండద్దు. ఇదంతా శరీర స్వభావం. ఈ శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. దేవుని యొక్క ఆత్మ, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు యేసు ప్రభు నమ్మినట్లయితే, యేసయ్య రక్తంలో కడగబడినట్లయితే, యేసయ్య బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీవు దాని ముందు దేవుని ఆత్మ నివసించేవారు నీతిమంతులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, పవిత్రులుగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారు. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం వారు కలవారు కారు. ఆత్మ పాపం చేయదు. ఏం చేయదు ఆత్మ? ఆత్మ పాపం చేయటానికి ఆత్మకు శరీరం లేదు, మహిమ శరీరం ఉన్నది. ఆత్మ పాపం చేయదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా, మన శరీరానికి ఏమన్నా రోగం వస్తే ఈ ఆత్మ ఏడుస్తూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటుందట, వేదన చెందుతూ ఉంటుందట. ఇప్పుడు చూడండి, ఒకరు చనిపోయారు, చనిపోయిన వ్యక్తిని ఆత్మ వెళ్ళిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తి నుంచి ఆత్మ వెళ్ళిపోయాడు కానీ చనిపోయాడు. చనిపోయిన వాడిని గొడ్డలు తీసుకొని నరుకుతున్నాం అనుకో, ఏమన్నా అంటది ఆ శవం? కత్తితో కోస్తున్నాం అనుకో. చాలామంది ఏం చేస్తారు, చనిపోయినటువంటి శవాన్ని అన్నిల ఆచార ప్రకారంగా వారి కట్టెలు మేర్చి పిడికెలు పేర్చేసి వాళ్ళు దాని మీద నుంచి నుప్పు అంటిస్తారు. మరి శవం ఏడుస్తుందా? అరుస్తుందా? కేకలేస్తుందా? అయ్యో అంటుందా?
ఎవరైనా వాళ్ళ అమ్మని పిలుస్తుందా, వాళ్ళ నాన్నని పిలుస్తుందా, వాళ్ళ అక్కని పిలుస్తుందా, వాళ్ళ స్నేహితుడిని పిలుస్తాడా? శరీరం పిలుస్తుందా? ఎందుకు? ఆత్మ లేడు శరీరంలో. అందుకే ఇది మట్టి, ఇది కాలిపోయి బూడిదైపోద్ది. కనుక అందుకే ఈ శరీరానికి ఆత్మ ఉన్నంత కాలము ఈ శరీరంలో ఏదైనా రోగం వస్తే ఆత్మ వేదన పడుతూ ఉంటుంది. ఈ శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే ఈ యొక్క వేదన పడుతూ ఉంటుంది. ఈ శరీరంలో ఒక మాట, ఎవరైనా మన ఒక మాట అంటే, నిందిస్తే, అవమానపరిస్తే ఈ ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. ఆత్మ లేకపోతే ఈ శరీరము శూన్యం, ఏమీ లేదు, బూడిద. దానికి బాధ ఏమి లేదు, ఆత్మకే బాధ. అందుకే మనిషి శరీరంతో చేసే పాపమును బట్టి ఆత్మ నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఈ ఆత్మకు ఈ శరీరము సంబంధం ఉన్నది, ఆత్మ శరీరం. అందుకే మనిషి శరీరంతో చేసే పాపమును బట్టి, మనిషి శరీర స్వభావాన్ని బట్టి, మనిషి శరీర స్వభావ క్రియలను బట్టి ఈ ఆత్మ కూడా అపవిత్రమవుతుంది. అందుకే ఈ శరీరంతో చేసే పాపను బట్టి ఆత్మ నరకానికి వెళ్తుంది, అగ్నిగుండానికి వెళ్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? ఈ శరీర స్వభావాన్ని మార్చుకోవాలి. మనం ఏం చేయాలి? చేయాలక్క? మన శరీర స్వభావాన్ని మార్చుకోవాలి. ఏ స్వభావం అది? చెడు స్వభావాన్ని మార్చుకోవాలి. మంచి స్వభావం ఉంటే పర్వాలేదు, ఇతరులకు మేలు చేసే స్వభావం ఉంటే పర్వాలేదు, ఇతరులకు మరి సహాయం చేసే స్వభావం ఉంటే పర్వాలేదు, ఇతరుల్ని గౌరవించి ప్రేమించగలిగే స్వభావం ఉంటే పర్వాలేదు. కనుక ఈ శరీర స్వభావంలో మంచిది ఉంటే ఆత్మ ఆనందిస్తాడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ శరీరము చెడు స్వభావం ఉంటే ఆత్మ దుఃఖపడతాడు, దేవుడు కూడా దుఃఖపడతాడు. అందుకే దేవుడు సంతోషించలేడు. మీ శరీర స్వభావం బట్టి దేవుడు సంతోషించాడు, దేవుణ్ణి సంతోష పెట్టలేరు. చదువమ్మా. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు, ఆయన కుమారుడు కాదు. క్రీస్తు ఆత్మ నీలో ఉంటేనే శరీర స్వభావం ఉండదు, పాపపు స్వభావం ఉండదు. నువ్వు దేవుని కుమారుడవైతేనే, నువ్వు దేవుని బిడ్డవైతేనే, దేవుని యేసయ్య చిత్తాన్ని నెరవేరిస్తేనే, యేసయ్య ఉద్దేశ ప్రకారంగా జీవిస్తేనే నీవు యేసయ్య వాడవి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? మరి ఎక్కడున్నాడు యేసయ్య? పరలోకంలో ఉన్నాడు. మరి నువ్వెక్కడ ఉంటావు? యేసయ్య వాడవైతే నువ్వెక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావు. పరలోకంలోనే జీవిస్తావు. నువ్వు ఎల్లప్పుడూ తరతరములు, యుగ యుగములు ఆ పరలోకంలోనే నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆయన జీవమైనడు. ఆ జీవమైన దేవుడు నిన్ను పరలోకాన్ని తీసుకొని పోతాడు. అందుకే ఆయన వాడివిగా నువ్వు ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనమా 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము కనుక మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనటే ఆజ్ఞ. యేసయ్య మనల్ని ప్రేమించిండు, మన కోసం ప్రాణం పెట్టిండు, తన రక్తాన్ని చిందించిండు, ఆయన మన కోసం చనిపోయిండు. కనుక మనం కూడా ఏం చేయాలా? యేసయ్య ప్రేమించండు కనుకనే మన రోగాన్ని బాగు చేసిండు, మన పాపమును క్షమించండు, మన తప్పులు క్షమించండు, మన చెడు కార్యమును తొలగించండు, మనకు పరిశుద్ధతనిచ్చాడు. మరి మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునే గుణం ఉండాలి. ఆ ప్రేమ పవిత్రమై ఉండాలి, అది పరిశుద్ధమై ఉండాలి. అందులో ఆ ప్రేమలో దోషం ఉండద్దు, ఆ ప్రేమలో కపటం ఉండద్దు, ఆ ప్రేమలో అసూయ ఉండద్దు, ఆ ప్రేమలో అజ్ఞానం ఉండద్దు, ఆ ప్రేమలో అవిధేయత ఉండద్దు. క్రీస్తు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో అదేవిధంగా
ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారమే మనము కూడా క్రీస్తును ప్రేమించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ప్రేమించాలి. అన్యజనులను ప్రేమించి వారి కోసము ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. 5వ వచనం చదవమా, అదే అధ్యాయము. మీరు ఎవరైనాను నా యందు నిలిచి ఉండిన యెడల, నేను ఎవని యందు నిలిచి ఉందునో ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరికి వేరుగా ఉండి? యేసయ్యకు వేరైపోయి అపవాది పక్షాన చేరి ఇక మీరేమీ చేయలేరు. పరలోకంలో కూడా మీరు ప్రవేశించలేరు. ఆయన రాజ్యంలో చేరలేరు. ఆయనతో కలిసి ఉండలేరు. అందుకే యేసు ప్రభువుకు మనం వేరుగా ఉండకూడదు. ఎవరితో కలిసి ఉండాలి? మనం యేసయ్యతోనే కలిసి ఉండాలి. ఆయన వారిగానే మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన బిడ్డలుగానే బ్రతకాలి. అట్టి కృప మనం పొందడం కోసమై ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా మా జీవితాన్ని కొనసాగించుకోండి, కృప దయచండి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము నీ రాజ్యానికి చేరువారిగా, నీతో కలిసి ఉండేవారిగా, నీకు వేరుగా లేకుండా ప్రభు నాయన మీ పక్షమున నిలిచి మిమ్మల్ని గణపరిచేవారు ఉంటే నీ గొప్ప భాగ్యం తెచ్చండి. అపవాది మమ్మల్ని పిలిచినప్పుడు నాయన అపవాదికి మీరు లోబడకుండా నాయన మీ పిలుపులో, పరలోక సంబంధాన్ని పిలుపులో పాలు పొందిన మేము నాయన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మాకు దయచేయమని నాయన నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఈ నీతి క్రియలు నీ రాజ్యంలో ప్రవేశించడం సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.